హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. మళ్ళీ ఈరోజు షికార్కి వచ్చా, కొరమేన్ షికార్కి వచ్చా ఈరోజు. చూద్దాం మరి. ఈ స్పాట్ అయితే చాలా రోజులు అవుతుంది రాక. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ చాలా కొరమేను పట్టా. చిన్న చిన్న గుంటలు ఇవి, మొత్తం చిన్న కొరమేన్లు ఉంటాయి. 1/2 కేజీ 3/4 కేజీ సైజు కొరమేన్లు చాలా పట్టాయి. ఇక్కడ వీడియో చేయలేదు ఎప్పుడు. ఈసారి చాలా రోజుల తర్వాత వచ్చా, ట్రై చేద్దామని. చూద్దాం మరి రిజల్ట్ ఎట్లుంటుందో. ఇదే మన ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మమే, దగ్గరే మాకు. ఈ దగ్గర ప్లేస్లలోనే టైం దొరికినప్పుడల్లా వచ్చి షికారు చేస్తూ ఉంటా. ఇంకొకసారి వీడియో తీయను, ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది, పడుతుందో పడవో అని వీడియో కూడా చేయను. ఆ వీడియో చేయని రోజే పడతా ఉంటాయి ఇవి కూడా. ట్రై చేద్దాం మరి ఎట్లుంటుందో. రాడ్ సెటప్ చేశాక చూద్దాం. ఇదే లొకేషన్. ఈ గుంటలో ఇంతకుముందు చాలా పట్టా, చూద్దాం. రాడ్ సెటప్ అయితే చేస్తున్నా. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదే, నేను వాడే రాడ్ అయితే డైవా డీవే నా ఫేవరెట్ రాడ్. నాకు చాలా రోజుల నుండి ఇదే వాడుతున్నా, కనీసం 2 సంవత్సరాలు దాటింది. ఇంత మట్టుకి ఏ ప్రాబ్లం లేదు. దీంతో పెద్ద పెద్ద చేపలు పట్టా. మంచి మంచి రాడ్, నన్ను అడిగితే మాత్రం మంచి రాడ్ ఇది. రాడ్లలో నాకు తెలిసి అయితే బెస్ట్ రాడ్ ఇదే. రేటు కూడా తక్కువే, 1950 రూపాయలు కొరియర్తో సహా. మన ఖర్చు 2250 రూపాయలకు వస్తుంది కొరియర్తో. మంచి రివ్యూస్ ఉన్న రాడ్ ఇది, చాలామంది వాడతారు. డైవర్ డీవే లైట్ వెయిట్ రాడ్, స్పిన్నింగ్కి వాడుకోవచ్చు, బైట్ కాస్టింగ్కి వాడవచ్చు. నేను రెండింటికి ఒకటే యూజ్ చేస్తాను. బైట్ కాస్టింగ్కి అదే యూజ్ చేస్తాను, స్పిన్నింగ్ కూడా అదే యూజ్ చేస్తాను. ఈ రీల్ వచ్చేసి సీజర్ కంపెనీది బైట్ కాస్టింగ్ రీలు. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు. దీంట్లో ఉన్న లైన్ వచ్చేసి YZR 9X 28mm. మంచి లైన్ అది. ఈ బడ్జెట్లో, మన బడ్జెట్ ప్రైస్లో కావాలనుకుంటే ఇదే బెస్ట్ లైను, బెస్ట్ రీలు, బెస్ట్ రాడ్. ఒకసారి తక్కువ అంటే మరీ తక్కువేం కాదు, మరీ ఎక్కువేం కాదు. మంచి రిజల్ట్ ఉన్న రాడు, రిజల్ట్ ఉన్న రీలు, లైన్ కూడా మంచి లైను, YZR 9X. నేను ఇంతకుముందు స్కమ్ ఫ్రాగ్ వాడా చాలా వీడియోలలో. ఈసారి దుష్మన్ ఫ్రాగ్ వాడదామని చూస్తున్నా, బ్లాక్ కలర్ది. చూద్దాం మరి దాని రిజల్ట్ ఎట్లుంటుందో. మన దగ్గర చాలా ఫ్రాగ్స్ ఉన్నాయి, కానీ ఈరోజు ఇది వాడదామని చూస్తున్నా, దుష్మన్ ఫ్రాగ్ బ్లాక్ కలర్ది. ఇంకా చాలా ఉన్నాయి బ్యాగులో, ఇవన్నీ ఎందుకు లేని ఒక దాంట్లోనే పెట్టలేదు. వీడియో మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక లైక్ అయితే కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఎక్కడ నుండి, ఏ ఊరు నుండి చూస్తున్నారో నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా, అసలు ఎక్కడ దాకపోతుందో మన వీడియో అని. ఒక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి, ఒక లైక్ మాత్రం కొట్టండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మనం వాడే దుష్మన్ ఫ్రాగ్ ఈరోజు. చూద్దాం మరి దీని రిజల్ట్ ఎట్లుంటుందో. చాలా మంది యూట్యూబర్లు అందరూ పట్టే దీని మీదే ఉన్నారు అందరు ఇప్పుడు ప్రస్తుతానికైతే. మనం కూడా ట్రై చేద్దాం. నేనైతే దుష్మన్ ఫ్రాగ్ ఎక్కువ వాడను, తక్కువ. చూద్దాం మరి దీని రిజల్ట్ ఎట్లుంటుందో. ఇటు కొర్రమేలే అన్న, ఏరే చేప ఉండదు. వలలు వేసి మొత్తం గుంజుతారుగా, ఈ కొర్రమేళ్ళు అయితే వలలకు పడవుగా, ఈ ఎమ్మటే పడిపోతాయి.
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కాస్టింగ్లోనే పడిపోయింది. ఇక్కడ నేను అసలు ఇది అటాక్ చేసింది కూడా చూడలే. ఏమైందంటే ఈ కాస్టింగ్ చేస్తా అంటే లైన్ చిక్కుపడ్డది. అలా లైన్ చిక్కు చేస్తానంటే తీసేలోపే కొట్టేసింది. ఎమ్మటే జట్గా కొట్టే సడన్గా చూసి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క నిమిషం అటు పోమాకను, ఒక్క నిమిషం ఆగు. నేను ఒక 2 రౌండ్లు వేసినాక వేద్దు. ఈ సైడ్లో ఎమ్మటే ఉంటాయి మళ్ళీ లోన దూకుతాయి. ఎప్పుడైనా ఈ లిప్ గ్రిప్పర్ ఉండాలి కొరమెన్ షికార్కి. లిప్ గ్రిప్పర్ ఒకటి, ఒక కటింగ్ బ్లేడ్ టైప్ ఏదన్నా, నోస్ ప్లేయర్ ఏదైనా సరే. అంటే లోపల తొందర రాదు ఇది. ఎవడన్నా మీది అన్నా? లోకల్ ఇటు మాది లోకలే. ఇక్కడ ఏం జరిగిందంటే కాస్టింగ్ చేయగానే కప్ప ఫ్రాగ్ వెనకే వస్తుంది. కొరమేను క్లియర్గా కనబడుతుంది, కానీ అసలు అటాక్ చేయట్లేదు. చాలాసేపు వేసా అయినా అటాక్ చేయట్లేదు. అటాక్ చేస్తుంది అక్కడే కొద్దిసేపు ఆపి కొద్దిసేపు కదిలిచ్చా ఫ్రాగ్ని, అయినా అటాక్ చేస్తలేదు అది. మరి ప్లెయిన్ వాటర్ ఉన్నాయని అటాక్ చేస్తలేదు. ఆల్రెడీ ఎవరన్నా దీంట్లో ఎవరన్నా ట్రై చేశారేమో ఫ్రాగ్ వేసి, భయపడి ఉందో తెలియట్లేదు. ఫ్రాగ్ వెనకే వస్తుంది అని అటాక్ చేయట్లేదు. అట్లా 2-3 సార్లు వచ్చింది ఫ్రాగ్ వెనక, అస్సలు అటాక్ చేస్తలేదు. చాలాసేపు వేసా.
ఇక్కడ ఈ గుంటలో కొరమేన్లు ఉన్నాయి. ఆ దుష్మన్ ఫ్రాక్ అయితే ఒకటి పడ్డది. తర్వాత ఏమైందంటే మళ్ళీ దుష్మన్ ఫ్రాక్ కాస్ట్ చేస్తుంటే వెనక ఫాలో అయితేనే కానీ కొడతలేవు. ఇట్లా 2-3 ఫాలో అయినాయి, అటాక్ చేస్తలేవు దుష్మన్ ఫ్రాక్ మీద. మరి అది కప్ప అనుకోవట్లేదేమో, బారుగా ఉంటుంది మామూలుగా, కప్ప టైప్ లేదు కాబట్టి అటాక్ చేయట్లేదేమో. స్కమ్ ఫ్రాక్ పెట్టి ట్రై చేద్దాం ఒకసారి. చూడండి, నేను వాడేది నా ఫేవరెట్ ఇది. దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం మరి దీనికి కొడతలేదో. అందులో 3 అయితే ఫాలో అయినాయి కానీ కప్ప దుష్మన్ ఫ్రాక్ కొట్టలేదు. కొంచెం అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ అదే గుంటకి వెళ్తున్నా. చూద్దాం, ఈ ఫ్రాగ్ వేసి చూద్దాం మరి అటాక్ చేస్తలేదు చూద్దాం. ఈ రోజుకైతే ఒక్కటే పడ్డది కొరమేను. ఒక 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది, ఒక 700 గ్రాములు ఉంటుంది సుమారు. ఫాలో అవుతున్నాయి కానీ కొడతలేవు. ఈ టైం ఎటు కాని టైంలో అవి కూడా అటాక్ చేయవు. నెక్స్ట్ టైం చూద్దాం అటు సంగతి. ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే ఒకటే పడ్డది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయటం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.